Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాక్ ఇన్ పాయింట్ విత్ కవిత. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలో ఉన్నటువంటి మాలవీయ నగర్లోని మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు, అనేక మంది గాయపడ్డారు. సెల్లార్లో ఉన్న ముగ్గురిని కాపాడినట్టుగా పోలీసులు ప్రకటించారు. అగ్ని ప్రమాదం ఈ రోజు తెల్లవారుజామున జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది మధ్య ఆసియా, ఆఫ్రికాకు చెందిన వారుగా ఉన్నట్టు పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం. ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు మహిళలు భవనం పై అంతస్తుల నుంచి కిందకు దూకేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కింద పరుపులు వేసి వారి ప్రాణాలని కాపాడారు. తీవ్రమైన మంటల నడుమ మహిళలు కిందకు దూకుతున్న వీడియోలు అందరినీ కలిచివేస్తున్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ? పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం బుధవారం ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది అని అధికారులు అంటున్నారు. హోటల్లో సుమారు 25 గదులు ఉంటే దాదాపుగా 40 మంది అతిథులు బస చేసినట్లుగా సమాచారం. వారిలో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం విదేశాల నుంచి వచ్చిన వారే అని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో అతిథులు నిద్రలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్టవ్ను ఆన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని హోటల్ చెఫ్ అంటున్నారు. అప్పటికే హోటల్ మొత్తంగా మంటలు వ్యాపించాయని, కొందరు బాధితులు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవనం నుంచి కిందికి దూకినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ B&B పథకం కింద ఫ్లోరిష్ స్టే అనే హోటల్కు కేవలం 6 గదులను మాత్రమే నిర్వహించడానికి లైసెన్స్ ఉంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఏకంగా 25 గదులతో పనిచేస్తోందని పోలీసులు చెప్పారు. అగ్నిమాపక శాఖ నుంచి సేఫ్టీ సర్టిఫికేట్ హోటల్కి ఉందా లేదా అనేది అధికారులు ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. అంతేకాదు ఆ హోటల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్కు ఒకటే మార్గం ఉందని, దీనివల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు చెప్తున్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు, సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న ప్రమాద బాధితులకు అధికారులు సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాం. అలాగే గాయపడిన వారికి 50,000 అనౌన్స్ చేశామంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.